మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. మన ఓన్ ఛానల్ ఇది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా కూడా వీడియోస్ను ఫాలో అవుతూ షేర్ కావచ్చును, లైక్స్ కావచ్చును కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీ నుండి నేను కోరుకునేటువంటి ఒక గ్రాటిట్యూడ్ అని మీరు అనుకోవాలి. మైత్రేయ ముహూర్తం ఎంతో అద్భుతమైనటువంటి ఈ మైత్రేయ ముహూర్తం ఎంతోమంది చాలామంది కూడా ఈ మైత్రేయ ముహూర్తంలో అప్పులను తీర్చుకొని ఎంతో అద్భుతమైనటువంటి కృతజ్ఞత భావంతో ఆ యొక్క యూనివర్స్కు ఎలాంటి అప్పులు ఉన్నప్పటికీ ఏదో పిల్లల స్కూల్ ఫీజు కావచ్చును, లేదా గోల్డ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇలా ఎన్నో 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 అప్పులలో ఇబ్బందులతో కూరుకుపోయి అప్పులతో ఇబ్బందులు పడేటువంటి వారి కోసం ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటిది ఎంతో ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. అది అందరూ కూడా కామెంట్స్ రూపకంగా తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఎల్లవేళలా కూడా ఆ అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని కాపాడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి యొక్క ఫిబ్రవరి నెలలో 4వ తారీఖు ఈ మైత్రేయ ముహూర్తము మనకు రావడము మన అదృష్టంగా భావన చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా ఏదో ఒక చిన్న మాట అనగానే మనసు బాధపడిపోయి ఏదో స్టేటస్ పెట్టుకోవడం కానీ, వెన్నుపోటు ఎవడో పొడిచాడు అని చెప్పి మనమేదో స్టేటస్ పెట్టుకోవడము, వాని సంగతి చూస్తా అనడము, ఇవన్నీ పిల్లల విషయాలు. యద్భావం తద్భవతి. మనం బాగుంటాం, ఖచ్చితంగా బాగుంటాం అనేటువంటి కాన్సెప్ట్తో అందరూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎవరైతే చేబదులు అంటే అప్పులు 1,00,000 రూపాయలు కానీ, లేదా 10 లక్షలు కానీ, లేదా 1,00,00,000 రూపాయలైనా కూడా మంచిదే, 10 కోట్లైనా మంచిదే. ఇంతటి నమ్మకంతో చెప్తున్నాను అంటే అది మీరు అర్థం చేసుకోండి. సో ఈ వీడియో చూసేటువంటి వారు అందరూ కూడా అదృష్టవంతులు ముందుగా. ఎందుకు అంటే గత 2 సంవత్సరాల నుండి కూడా మైత్రేయ ముహూర్తాన్ని మనం చెప్పడం జరుగుతున్నది. ఇది ఎవరైతే చేసుకొని లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారో తప్పకుండా వారు నలుగురికి చెప్పడము. ఒక ఆమె మైసూరు నుండి కూడా పాపం తల్లి ప్రతి నెలలో కూడా మెసేజ్ చేస్తుంది, వేరే ఎవరికో చెప్పుదాము అని చెప్పి. కనుక ఈ విషయాన్ని మీరు గుప్తంగా ఉంచుకొని గుప్తంగా చెప్పండి. మైత్రేయ ముహూర్తం రోజు ఈ సమయంలో వారికి అప్పు కావచ్చును, లేదా వడ్డీ కావచ్చును. అంటే అప్పు ఇచ్చేటువంటి వారికి వడ్డీ అయినా, అసలులో నుండి కొంతమైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. గోల్డ్ లోను తాకట్టులో ఉంది అనుకునేటువంటి వారు మనం చెప్పినటువంటి సమయానికి ఆ యొక్క గోల్డ్ లోను తీర్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఎంతో కొంత అమౌంట్ కట్టుకోండి. ఇది 3 సార్లు వినియోగించుకోవాలి. ఒకసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి, 2 టైమ్స్ ఫోన్పే, గూగుల్ పే చేయండి. ఇక మాకు వారికి మాటలు లేవు, డబ్బులు ఇచ్చాము అయిపోయింది, వాడు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటే ఈ మైత్రేయ ముహూర్తంలో వారికి కాల్ చేసి దయచేసి కోపానికి రాకుండా ఉండండి అని చెప్పి, లేదా వారికి ఒక మెసేజ్ పెట్టండి, లేదా వారికి ఒక లెటర్ రాయండి. లెటర్ రాసి ఇంట్లోనే పెట్టుకోండి. ఫలానా వ్యక్తికి నేను అమౌంట్ ఇవ్వాలి, మైత్రేయ ముహూర్తం యొక్క సమయంలో నేను అప్పు తీర్చినాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ లెటర్ మీ యొక్క పూజా మందిరంలో పెట్టి దానిపై ఒక దీపారాధన పెట్టండి. ఇక్కడ ఎవరైతే అప్పులు చేయబదులు మరలా ఫైనాన్సు, ఈఎంఐస్, కార్ లోన్స్, అదేవిధంగా ఇంటి లోన్స్ అనేటువంటివి లెక్కకు రావు. అవి మీరు మీ
సంతోషం కోసం తీసుకున్నటువంటిది. ఏదో చేబదులు అప్పులు అడ్జస్ట్మెంట్ లేక ఓ 50,000 ఓ 1,00,000 2% 3% తీసుకునేటువంటి సందర్భాలలో తొందరగా అప్పులు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వారి కోసము ఈ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ లేదా పాత సబ్స్క్రైబర్స్ కోసమైనా కూడా. ఇక లాస్ట్ వీడియోలో అద్భుతమైనటువంటి కామెంట్స్ పెట్టారు. అందరూ థ్యాంక్ యూ యూనివర్స్, చాలా నాకు ఈ యొక్క అప్పు తీరింది అని చాలామంది నిజమైనటువంటి కామెంట్స్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా సంతోషం. మీరు ఒకటే చెప్తున్నాను, నాకు ఒంట్లో బాలేదు అని ఒక 100 సార్లు అనుకుంటే ఆ రోజు మొత్తము కూడా అనేజీగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ నాకు బాగుంది, నా అప్పులు నేను తీర్చుకుంటున్నాను. మైత్రేయ ముహూర్తం దయ వలన, మైత్రేయ ముహూర్తం పుణ్యమా అని నేను మీకు అమ్మవారిలాగా భావన చేసుకోండి. నేనేదో మీకు చెప్పాను అని కాదు కానీ జస్ట్ యూనివర్స్ థ్యాంక్ యూ, మైత్రేయ ముహూర్తం దయ వలన నేను అప్పులు తీర్చుకుంటున్నాను అని కామెంట్ పెట్టండి. నిజమైన కామెంట్ మనసులో అనుకోండి, రోజుకు ఒక 10 సార్లు అనుకోండి. ఇక్కడ ఈ యొక్క గోల్డ్ లోన్స్ అయినా కూడా తప్పకుండా కూడా ఈ సమయానికి మీరు ఆ బ్యాంకు రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఫోన్పే, గూగుల్ పే చేయండి. అందుబాటులో ఉంటే తప్పకుండా వెళ్ళి అమౌంట్ అక్కడ కట్టేసుకోండి. నాకు బాగుంది, నా అప్పులు నేను తీర్చుకుంటున్నాను. మైత్రేయ ముహూర్తం దయ వలన, మైత్రేయ ముహూర్తం పుణ్యమా అని నేను మీకు అమ్మవారిలాగా భావన చేసుకోండి. నేనేదో మీకు చెప్పాను అని కాదు కానీ జస్ట్ యూనివర్స్ థ్యాంక్ యూ, మైత్రేయ ముహూర్తం దయ వలన నేను అప్పులు తీర్చుకుంటున్నాను అని కామెంట్ పెట్టండి. నిజమైన కామెంట్ మనసులో అనుకోండి, రోజుకు ఒక 10 సార్లు అనుకోండి. ఇక్కడ ఈ యొక్క గోల్డ్ లోన్స్ అయినా కూడా తప్పకుండా కూడా ఈ సమయానికి మీరు ఆ బ్యాంకు రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఫోన్పే, గూగుల్ పే చేయండి. అందుబాటులో ఉంటే తప్పకుండా వెళ్ళి అమౌంట్ అక్కడ కట్టేసుకోండి. సో ఫిబ్రవరి 4 చక్కగా కూడా మనకు ఈ యొక్క రథసప్తమి కూడా అదే రోజు అవ్వడం ఎంతో విశేషం. కనుక ఈరోజు ఉదయం 10:32 నుండి అదేవిధంగా 12-19 PM అంటే చక్కగా కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసే సమయము మనకు 4వ తారీఖు ఈ 10:30, 11:30, ఈ యొక్క 12:30 ప్రాంతంలో తప్పకుండా కూడా మనకు బ్యాంక్స్ ఓపెన్ చేసుకునేటువంటి సందర్భం ఓపెన్గానే ఉంటుంది. సో 4వ తారీఖు ఇంకా అదృష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే మంగళవారం. 4వ తారీఖు ఇంకా అదృష్టమైన విషయం ఏమిటి అంటే మంగళవారం. సో ఈ మంగళవారము కలిసి రావడము, మైత్రేయ ముహూర్తము కలిసి రావడం ఎంతో విశేషము. మరలా చెప్తున్నాను, 10:32 AM నుండి 12-19 PM సుమారుగా మనకు 4వ తారీఖు మంగళవారము 10:30 కల్లా బ్యాంకు దగ్గర ఉండండి. లేదా ఆ 10:30 కల్లా ఫోన్పే, గూగుల్ పే కొట్టడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.